discuss very important topic, transient response. సో నేను డైరెక్ట్గా ట్రాన్సియంట్ రెస్పాండ్ చెప్పకుండా ఐ విల్ టెల్ యూ ది హోల్ క్లాసిఫికేషన్ అండ్ వాట్ ఈస్ ది సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఇన్ దాట్. ఓకే, సో ఇనిషియల్గా ఒక సర్క్యూట్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ సర్క్యూట్కి మనం ఇన్పుట్ ఇస్తున్నాం. ఇట్ మే బి వోల్టేజ్ ఆర్ కరెంట్. ఈ సర్క్యూట్ అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఇదేంటి ఇన్పుట్, అవుట్పుట్ ఇక్కడ ఉందిగా, దీన్ని ఇంకోటి ఏమంటారంటే రెస్పాన్స్ అంటారు. అవుట్పుట్కి ఇంకొక నేమ్ ఏంటంటే రెస్పాన్స్. ఎప్పుడు సో ఇన్పుట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, లైక్ ఇఫ్ యూఆర్ సపోజ్ ఫర్ ది సర్క్యూట్ వీఆర్ గివింగ్ ఇనిషియలీ 2 volts, తర్వాత 3 volts ఇచ్చాం, తర్వాత 4 volts ఇచ్చాం. సో ఇట్లా చేంజ్ అవుతూ ఉంది. నెక్స్ట్ -1 volt ఇచ్చాం మళ్ళీ. సో ఇలా చేంజ్ అవుతున్నప్పుడు మన అవుట్పుట్ కూడా ఆబ్వియస్గా చేంజ్ అవుతుంది, రైట్? మన అవుట్పుట్ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో డెల్టా రిప్రజెంట్ చేంజ్. సో ఇక్కడ చేంజ్ అవుతుందంటే యాజ్ టైం పాసెస్, టీ వెళ్తూ ఉంటే యూ కెన్ క్లియర్లీ సీ టైం పాస్ అవుతూ ఉంటే వోల్టేజ్ చేంజ్ అవుతుంది. సో అవుట్పుట్లో కూడా రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది యాజ్ టైం పాసెస్. ఓకే, టైం పాస్ అవుతే ఇన్పుట్లో ఎలా అయితే చేంజ్ అవుతుందో ఇన్పుట్ వోల్టేజ్ ఆర్ ఎనీథింగ్ యాజ్ పర్ టైం, అవుట్పుట్ కూడా రెస్పాన్స్ కూడా అలానే వేరీ అవుతుంది. సో ఈ వేరీ అవుతుంది కదా రెస్పాన్స్ కూడా, యాజ్ ఇట్ ఈస్ వేరియింగ్ విత్ టైమ్, దిస్ ఈస్ నోన్ యాజ్ రెస్పాన్స్ టైం. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ రెస్పాన్స్ టైం. సో ఇక్కడ డెఫినేషన్ కూడా రాశాను, ఒకసారి చూడండి. ఇఫ్ అవుట్పుట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫర్ అన్ ఇన్పుట్ వేరీస్ విత్ టైమ్, ఓకే, దెన్ దిస్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్ టైం. హోప్ యూ అండర్స్టూడ్ ద డెఫినేషన్. సో దీన్ని ఏమంటారంటే రెస్పాన్స్ టైం అంటారు. ఓకే, రెస్పాన్స్ టైం. So response time is broadly divided into 2 categories. One is transient response. Okay, transient response, and other one is steady state response. Steady state response. Fine. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఏంటంటే ట్రాన్సియంట్ అనాలిసిస్. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ దిస్ సిరీస్ మనం ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే ఏంటంటే దెర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ విచ్ కెనాట్ అడాప్ట్ టు ది చేంజెస్ ఇన్స్టాంటేనియస్లీ. అంటే లెటస్ టేక్ ఒక రెసిస్టర్ ఉంది ఇక్కడ, రైట్? దిస్ ఈస్ రెసిస్టర్ ఆర్. దీనికి మనం ఒక వోల్టేజ్ సోర్స్ సప్లై చేస్తాం. ఓకే, అండ్ దిస్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్, దిస్ ఈస్ క్లోజ్డ్. మనం ఎప్పుడైతే వోల్టేజ్ ఆన్ చేసామో విత్ ఇన్ ఎ నానో సెకండ్లేమో విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇన్స్టాంటేనియస్లీ ఇందులో కూడా వోల్టేజ్ డ్రాప్ అనేది అబ్జర్వ్ అవుతుంది. మనం స్విచ్ బంద్ చేయడంతో ఇక్కడ కూడా బంద్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో ఒక లైట్ తీసుకుంటే, ఓకే, నార్మల్ రెడ్ బల్బ్ తీసుకుంటే మీరు ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తారో విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆన్ అవుతుంది. సో దెర్ ఈస్ ప్రాక్టికలీ నో డిలే బిట్వీన్ స్విచ్ అండ్ బల్బ్. సో అట్లా ఇన్స్టాంటేనియస్గా అయ్యే ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. దెర్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ లైక్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్. ఈ ఎలిమెంట్స్లో ఏంటంటే మీరు ఒక కెపాసిటర్ ఉంది ఇక్కడ మీకు, ఓకే, మీరు దీన్ని ఛార్జ్ చేశారు, కంటిన్యూస్గా ఛార్జ్ చేశారు. ఒక్కసారి ఆఫ్ చేస్తే ఏమవుతుంది, ఇందులోని వోల్టేజ్ అనేది ఈ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ అనేది ఇన్స్టాంటేనియస్గా టైం పాస్ అవుతుంది, ఇన్స్టాంటేనియస్గా జీరోకి పడిపోయింది, రైట్? సో దిస్ ఈస్ వోల్టేజ్. యాజ్ టైం పాసెస్ ఈ పర్టికులర్ టైం దగ్గర ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయిందో ఇన్స్టాంటేనియస్గా మన వోల్టేజ్ అనేది జీరోకి పడిపోయింది. బట్
కొన్ని ఉంటాయి లైక్ కెపాసిటర్స్ అండ్ ఇండక్టర్స్. ఇందులో ఏంటంటే లెట్ us assume we switched off again. ఇది జనరల్ రెసిస్టర్కి, రైట్. మన ఇండక్టర్ ఇట్లాంటి ఎలిమెంట్స్కి ఏంటంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు చేంజ్. ఓకే, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు చేంజ్ యాజ్ రెస్పెక్ట్ టు ఇన్పుట్. సో ఇన్పుట్ ఆఫ్ కాగానే ఆఫ్ అనేది కాదు. సో ఇట్ టేక్స్ టైమ్ టు దాట్ పర్టికులర్ ఎలిమెంట్స్ టు గో బ్యాక్ టు అదర్ స్టేట్. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ని సో దీన్ని ఏమంటారంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటారు. ఓకే, ట్రాన్సియంట్ రెస్పాన్స్. ఎందుకంటే ఇన్పుట్ చేంజ్ అవడంతో అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వడం లేదు. సో సింపుల్గా చెప్పాలంటే లెటస్ టేక్ ఒక సర్క్యూట్ ఉంది, అందులో ఒక కెపాసిటర్ ఉంది. సో ఇనిషియల్గా కెపాసిటర్ ఛార్జ్ అవుతూ వెళ్తుంది, రైట్. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఛార్జ్. మీరు ఎప్పుడైతే లేటెస్ట్ అజ్యూమ్ ఒక 10 volts అప్లై చేశారు, 10 volts అప్లై చేశారు ఒక కెపాసిటర్కి. మీరు అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇది ఛార్జ్ అవ్వుకుంటూ వెళ్ళి ఆఫ్టర్ సమ్ టైం కాన్స్టాంట్ అవుతుంది, ఇంకా ఛార్జ్ అవ్వడం ఆగిపోతుంది. ఐ మీన్ ఇట్ స్టాప్స్ ఛార్జింగ్. దాని మ్యాక్సిమం రీచ్ అయ్యాక ఛార్జ్ అవ్వడం అనేది ఆగిపోతుంది. సో ఈ ఆగిపోయాక ఉంది ఇదేంటంటే స్టడీ స్టేట్ అంటారు దీన్ని, స్టడీ స్టేట్. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ స్టడీ స్టేట్. వేరస్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఈ ఇంక్రీజ్ అవుతుంది వెళ్తుంది కదా, ఇట్ విల్ బీ వెరీ లెస్ టైమ్, రైట్. సో దీన్ని ఏమంటారంటే ట్రాన్సియంట్ స్టేట్ అంటారు. సింపుల్, దిస్ ఈజ్ వోల్టేజ్, దిస్ ఈజ్ టైం. సో మీరు ఎప్పుడైతే లైక్ దిస్ ఒక కెపాసిటర్కి మనం ఒక వోల్టేజ్ సోర్స్ అప్లై చేస్తే ఇట్ టేక్ సమ్ టైమ్ టు ఛార్జ్. సో ఇన్స్టాంట్గా మీరు వోల్టేజ్ పెట్టడంతో డైరెక్ట్ 10 volts అనేది అచీవ్ అనేది కాదు. ఇట్ టేక్ సమ్ టైమ్ టు అచీవ్ దాట్, రైట్. అదే మీరు ఒక లోడ్ అప్లై చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూ కెన్ సీ హియర్ ఇట్ విల్ బి లైక్ దిస్. వోల్టేజ్ 10 volts అప్లై చేస్తే ఇక్కడ కెపాసిటర్ బదులు రెసిస్టర్ ఉంటే ఇఫ్ దిస్ ఇస్ గ్రాఫ్ ఇన్స్టాంటేనియస్గా టైం t=0 దగ్గరనే ఇట్ విల్ బి వోల్టేజ్ డ్రాప్ అనేది అబ్జర్వ్ అవుతుంది. సో ప్యూర్ రెసిస్టెన్స్ ఉన్న ఎలిమెంట్లో ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేది ఉండదు. వెరాస్ ఇఫ్ సర్క్యూట్ కంటైన్స్ సమ్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ ఎలిమెంట్స్, అందులో ట్రాన్సియంట్ రెస్పాన్స్ టైం అనేది ఉంటుంది. సో హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఏం లేదు, మన ఇన్పుట్ చేంజ్ చేస్తే అవుట్పుట్ చేంజ్ అవుతుంది. కొన్ని ఎలిమెంట్స్ ఏమో ఇన్స్టాంటేనియస్గా చేంజ్ అవుతాయి, కొన్ని ఏమో కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇన్స్టాంటేనియస్గా చేంజ్ అవుతే దాన్ని ఏమంటారంటే దీన్ని స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటారు. ఒకవేళ ఏమైనా టైం తీసుకున్నది అనుకోండి, ఇన్పుట్ ఇవ్వగానే అవుట్పుట్ చేంజ్ కావడం కాస్త టైం తీసుకుంటే దాన్ని ఏమంటారంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటారు. సో దానికి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే ఇక్కడ ఒక కెపాసిటర్ తీసుకుని దాన్ని 10 volts అప్లై చేస్తే ఇన్స్టాంటేనియస్గా 10 volts అనేవి అచీవ్ కాదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు అచీవ్ దట్ 10 volts. వేరాస్ ఒక రెసిస్టర్ తీసుకుంటే ఇక్కడ కెపాసిటర్ బదులు ఒక రెసిస్టర్ తీసుకుంటే ఇన్స్టాంటేనియస్గా మనకు డ్రాప్ అనేది ఉంటుంది. లైక్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అనేది ఇన్స్టాంటేనియస్గా అపియర్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే డైరెక్ట్గా స్టడీ స్టేట్ అంటారు. సో ఇలాంటి సర్క్యూట్స్లో స్టడీ స్టేట్ ఉంటుంది, ట్రాన్సియంట్ స్టేట్ ఉంటుంది. ఓన్లీ రెసిస్టెన్స్ ఉంటే మాత్రం ఓన్లీ స్టడీ స్టేట్ విల్ బి దేర్. వెరాస్ ఇఫ్ సర్క్యూట్ కన్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ లైక్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్, అందులో మనకు ట్రాన్సియంట్ స్టేట్ ఉంటుంది, స్టడీ స్టేట్ ఉంటుంది. ఇప్పుడు మనం ట్రాన్సియంట్ స్టేట్ని అబ్జర్వ్ చేద్దాము, స్టడీ స్టేట్ని అబ్జర్వ్ చేద్దాము. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ట్రాన్సియంట్ స్టేట్ అబ్జర్వ్ చేద్దాం, తర్వాత స్టడీ స్టేట్ అబ్జర్వ్ చేద్దాం. సో రెండింటికి లింక్ ఉంటుంది. యూ మస్ట్ బీ కేర్ఫుల్లీ లుకింగ్ ఇన్ టు దాట్. సో ఇండక్టర్ తీసుకుంటే
ట్రాన్సియెంట్ స్టేట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండక్టర్, రైట్. సో ఇండక్టర్ మీకు వర్కింగ్ ప్రిన్సిపల్ తెలిసే ఉంటుంది. ఇట్ వర్క్స్ విత్ ఫ్యారడేస్ లాస్. మనం ఎప్పుడైతే ఇన్పుట్ కరెంట్ చేంజ్ చేస్తూ ఉంటామో అందులో అనేది వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ వోల్టేజ్ వలన ఆపోజిట్ డైరెక్షన్లో, దాన్ని సపోర్ట్ చేసే డైరెక్షన్లో ఇంకా ఎక్కువ కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో మనం ఒక ఇండక్టర్ తీసుకుంటే ఇట్స్ అవుట్పుట్ does not change instantaneously, right. అవుట్పుట్ అనేది ఇన్స్టాంటేనియస్గా చేంజ్ కాదు. లెటస్ అజ్యూమ్ ఈ టైం ఈక్వల్, దీనికి ముందు ఇండక్టర్ స్టడీ స్టేట్లో ఉంది అంటే టైం సమ్ లెటస్ టేక్ t ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయ్యాక ఆటోమేటిక్గా మన సర్క్యూట్ అనేది ఇండక్టర్ ఉన్న, రెసిస్టర్ ఉన్న, కెపాసిటర్ ఉన్న స్టడీ స్టేట్కే రీచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ టైమ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, వాట్ ఎవర్ మే బీ ఎలిమెంట్, అవర్ సర్క్యూట్ విల్ బీ అట్ స్టడీ స్టేట్. సో ఈ ట్రాన్సియెంట్ స్టేట్ అనేది వెరీ లెస్ టైం ఉంటుంది అన్నట్టు, చాలా కొద్ది టైం మాత్రమే ఉంటుంది. వేరే స్టడీ స్టేట్ అనేది ఇట్ స్టేస్ ఫర్ లాంగ్ టైమ్ యాజ్ టైమ్ కంటిన్యూస్. సో ఈ t ఈక్వల్ టు 0 దగ్గర చేంజ్ అవుతే జీరో మైనస్ ఈక్వల్ టు కరెంట్ ఆఫ్టర్ 0 ప్లస్. అంటే ఈ ఇండక్టర్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి పాస్ అయ్యే కరెంట్ అయి ఉంటుంది కదా, ఆఫ్ చేసే ముందు, ఆఫ్ చేసిన తర్వాత సేమ్ ఉంటుంది. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు చేంజ్. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఇది రైట్ లిమిట్, ఇది లెఫ్ట్ లిమిట్. మనం టైం 0 తీసుకుంటే దిస్ ఈజ్ అవర్ లెఫ్ట్ లిమిట్, దిస్ ఈజ్ అవర్ రైట్ లిమిట్. ఈ రెండు సేమ్ ఉంటాయి. అంటే టైం 0 కాస్త తక్కువ చూసినా, టైం 0 కాస్త ఎక్కువ చూసినా కానీ ఆ రెండు సేమ్ ఉంటుంది. అంటే వాట్ దిస్ మీన్స్ ఈస్ ఇన్స్టాంటేనియస్గా చేంజ్ అనేది కాదు, రైట్. నెక్స్ట్ వీ విల్ బి లుకింగ్ అట్ కెపాసిటర్. సో కెపాసిటర్లో ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ లాగా స్టోర్ అవుతుంది, లైక్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇందులో కూడా వెన్ ఇట్స్ ఇన్పుట్ చేంజెస్, అవుట్పుట్ డస్ నాట్ చేంజ్ ఇన్స్టాంటేనియస్గా చేంజ్ అనేది కాదు. సో లెటస్ అజ్యూమ్ ఇక టైమ్ ఈక్వల్ టు 0 దగ్గర మనం వోల్టేజ్ అనేది చేంజ్ అయింది. సో మనం వోల్టేజ్ అక్రాస్ 0 మైనస్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ 0 ప్లస్, రైట్. సో ఇవి ఏం చెప్తున్నాయంటే సింపుల్, ఈ ఎలిమెంట్స్ ఇన్స్టాంటేనియస్గా చేంజ్ కావు, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు చేంజ్. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్సియెంట్ స్టేట్. మన కెపాసిటర్ ఛార్జింగ్ చూసుకుంటే లెటస్ టేక్ దిస్ ఈజ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అండ్ దిస్ ఈజ్ టైమ్. సో ఛార్జింగ్ చూసుకుంటే ఇట్ విల్ టేక్ లైక్ దిస్. సో మీరు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఎబోవ్ అండ్ బిలో స్లైట్గా చూసుకుంటే సేమ్ ఉంటుంది వోల్టేజ్. లైక్ లిమిట్స్లో తీసుకుంటే నియర్ టు, లైక్ ఇప్పుడు మీరు 0.9991 ఉంది, 1.00001, ఈ 3 పాయింట్స్ దగ్గర చూసుకుంటే ఈ 1 0.999 1.0001. వాట్ దిస్ మీన్స్ I of 1 మైనస్, ఇది I of 1 మైనస్, ఇది వచ్చేసి I of 1 ప్లస్. సో ఇట్లాంటి మైన్యూట్స్ థింగ్ దగ్గర సేమ్ ఉంటుంది అని చెప్తుంది అన్నట్టు. సో ఇట్ టేక్ సమ్ టైమ్. దిస్ ఈజ్ వాట్ ట్రాన్సియంట్. సో దీన్ని ఏమంటారంటే స్టడీ స్టేట్ అంటారు. దీన్ని ఏమంటారంటే ట్రాన్సియంట్ స్టేట్ అంటారు. సో దాన్నే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో అనాలజీ కోసం మనం ఏం తీసుకున్నామంటే లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ టు రైట్ లిమిట్. సో ఇప్పుడు స్టడీ స్టేట్ డిస్కస్ చేద్దాం, ఈ స్టేట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇండక్టర్ తీసుకుందాం. ఇండక్టర్కి ట్రాన్సియంట్ స్టేట్ అనాలిసిస్ అయిపోయింది. ఇప్పుడు స్టడీ స్టేట్ చూద్దాము.
So I'm not analyzing RL circuit, RC circuit, RLC series circuit and RLC parallel circuits. So first basics నేర్చుకుందాం, తర్వాత we'll look after that. So ఇండక్టర్ చూసుకుంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఈజ్ ఈక్వల్ టు L IL square by 2 half LI IL square. సో స్టడీ స్టేట్కి రీచ్ అయ్యాక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండక్టర్ ఆర్ కెపాసిటర్, ఇట్ మే బీ ఎనీథింగ్, స్టడీ స్టేట్కి రీచ్ అయ్యాక ఆఫ్టర్ రీచింగ్ స్టడీ స్టేట్, సో కొంచెం మీరు నోట్స్ నీట్గా మెయింటైన్ చేయండి, ఐ విల్ బి రైటింగ్ క్లమ్జీ. రీచ్ అయ్యాక మ్యాక్సిమం ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్, మ్యాక్సిమం ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది, ఇంకా దీనికన్నా ఎక్కువ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకోలేదు. సో ఇక్కడ మన ఐఎల్ అనేది మ్యాక్సిమం అంటే ఏంటి, మ్యాక్సిమం అంటే కాన్స్టాంట్, రైట్, మ్యాక్సిమం రీచ్ అవుతుంది స్టడీ స్టేట్లో. మన కరెంట్ అనేది మ్యాక్సిమం రీచ్ అవుతుంది. ఇనిషియల్గా మనం కరెంట్ అప్లై చేయడంతో మెల్లమెల్లిగా ఇండక్టర్లోకి వెళ్ళి పాస్ అయ్యే కరెంట్ ఇంక్రీజ్ అయిపోయి అట్ స్టడీ స్టేట్ రీచ్ అయ్యాక మ్యాక్సిమం కరెంట్ రీచ్ అవుతుంది. సో that is maximum, that is constant current reach ayaka, we know that voltage across inductor equal to L into di by dt. This is Faraday's law. From Faraday's law, voltage across inductor equal to L into di by dt. లైక్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ వల్ల దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఆ చేంజ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మళ్ళీ ఏంటంటే ఈఎంఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది, వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో సింపుల్, దాన్నే ఈ ఫార్ములా రూపంలో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఐఎల్ అనేది కాన్స్టెంట్ అని తీసుకున్నాం. సో ఐఎల్, సో స్టడీ స్టేట్కి రీచ్ అయ్యాక ఐఎల్ కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత, డి బై డిటి ఆఫ్ సమ్ కాన్స్టెంట్ కే ఈక్వల్ టు 0. సో విఎల్ ఈక్వల్ టు 0. వోల్టేజ్ 0 అంటే మీనింగ్ ఏంటంటే ఇనిషియల్గా మన ఇండక్టర్ ఇలా ఉంటే, లెట్ దిస్ బి పాయింట్ ఏ అండ్ దిస్ ఈస్ పాయింట్ బి, ఓకే. విఎల్ ఈక్వల్ టు 0 అంటే ఏంది, షార్ట్ సర్క్యూట్ అయినట్టు ఏ అండ్ బి. సో సింపుల్, ఇన్ స్టడీ స్టేట్ our inductor act as short circuit. ఆల్ రైట్. సో ఇప్పుడు కెపాసిటర్ చూద్దాం. అలానే సేమ్ అనాలజీ. సో కెపాసిటర్ కూడా మ్యాక్సిమం ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఎనర్జీ స్టోర్డ్ ఈక్వల్ టు వర్క్ డన్. అంటే మన బ్యాటరీ, మన సోర్స్ ఎంతో కొంత వర్క్ చేస్తేనే అందులో ఎనర్జీ స్టోర్ అయింది. సో దిస్ వర్క్ డన్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ స్టోర్డ్ ఈక్వల్ టు వర్క్ డన్. సో అందుకే వర్క్ డన్ ఆర్ ఎనర్జీ స్టోర్డ్ రెండు ఈక్వల్ ఉంటాయి విత్ ఆపోజిట్ సైన్స్, దట్స్ ఇట్. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సివిసి స్క్వేర్. సో ఎనర్జీ స్టడీ స్టేట్కి రీచ్ అయ్యాక అన్ని మ్యాక్సిమం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో దిస్ విల్ బి మ్యాక్సిమం. సో మ్యాక్సిమం అంటే మీనింగ్ ఏంటి, కెపాసిటెన్స్ ఎలాగే కాన్స్టెంట్ ఉంటుంది ఒక కెపాసిటర్కి, అంటే వీసీ ఈజ్ కాన్స్టెంట్. సో వీసీ ఈజ్ కాన్స్టెంట్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం. ఆల్ రైట్. సో మీకు ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. కరెంట్ పాసింగ్ త్రూ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ డివిసి బై డిటి. ఆల్ రైట్. దిస్ ఈజ్ కరెంట్ పాసింగ్ త్రూ కెపాసిటర్. సో వీసీ కాన్స్టెంట్ కదా. సో ఇక్కడ నేనేం చెప్పాను, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0 అని చెప్పాను. సో ఇక్కడ వీసీ కాన్స్టెంట్ కాబట్టి ఐసీ విల్ బీ ఈక్వల్ టు 0. అంటే కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు, ఇందులో వోల్టేజ్ 0 అయింది. సో ఫుల్ కరెంట్ పాస్ అవుతుంది. సో దిస్ యాక్ట్ యాజ్ కరెంట్ సోర్స్, కాన్స్టెంట్ కరెంట్ సోర్స్. ఎందుకంటే యూ కెన్ సీ ఇందులోకి వెళ్ళి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. ఈ ఏబి టర్మినల్స్లో కరెంట్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. సో కరెంట్ సోర్స్ లాగా ఐడియల్గా వర్క్ అవుతుంది. బట్ దిస్ ఇస్ నాట్ ఏ ప్యూర్ కరెంట్ సోర్స్.
సో ఇక్కడ ఐసీ జీరో అంటే కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్. సో ఏబి పాయింట్స్ తీసుకుంటే కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు, దిస్ ఈస్ ఓపెన్ సర్క్యూట్. ఓకే, ఇన్ స్టడీ స్టేట్ ఇండక్టర్ యాక్ట్ యాస్ క్లోజ్ సర్క్యూట్, కెపాసిటర్ యాక్ట్ యాస్ ఓపెన్ సర్క్యూట్. సో మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా అవర్ సర్క్యూట్ రీచ్డ్ స్టడీ స్టేట్ అంటే మీరు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఇండక్టర్స్ ఎక్కడున్నాయో అబ్జర్వ్ చేసి దాన్ని షార్ట్ చేసేయాలి, కెపాసిటర్ ఎక్కడుందో అబ్జర్వ్ చేసి దాన్ని ఓపెన్ చేసేయాలి. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ మనం సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్స్, ఆర్సీ సర్క్యూట్స్, సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్స్, ప్యారలల్ ఎల్సిఆర్ సర్క్యూట్ని డిస్కస్ చేద్దాం. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. I will be really helpful to answer you guys.